ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. అలాగే సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే సంక్రాంతి పండుగ రోజుల్లో ఏ నియమాలు పాటిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి పండుగను కీడు పండుగ అని అంటారు. కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. జనవరి 25వ తేదీ గురువారం రోజు సంక్రాంతి పండుగను జరుపుకోవాలి అని పండితులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న బూజును దులుపుకొని ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోండి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇల్లంతా తుడవండి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి. ఇల్లంతా తడిబట్ట పెట్టిన తరువాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. దీంతో మీ ఇల్లు చక్కగా శుద్ధి అవుతుంది. ఇంట్లో ఉన్న పాత వస్తువులను మొత్తం తీసేయండి. ఇంట్లో పాత వస్తువులు ఎక్కువగా ఉండడం వల్ల ఇంట్లోకి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. తద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా పాతబడిన న్యూస్ పేపర్లను ఇంట్లో అస్సలు ఉంచకూడదు. అలాగే పాతపడిన పుస్తకాలు, పగిలిపోయిన అద్దాలు, పాడైపోయిన గడియారాలు, విరిగిపోయిన కుర్చీలు, చినిగిపోయిన పాత బట్టలు, తుప్పు పట్టిన ఇనుప సామాన్లు, ఇలాంటి పాత వస్తువులు మాత్రం ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి. సంక్రాంతి పండుగ రాకముందే మంచం పైన ఉన్న బెడ్షీట్స్, ఇంటి డోర్ కటన్స్, దిండు కవర్స్ తీసి ఉతికేయండి. జనవరి 14 బుధవారం రోజు భోగి పండుగ వచ్చింది. ఈ రోజున ఇంటి ముందు భోగి మంటలను వేసి ఆ పాత వస్తువులన్నిటినీ భోగి మంటల్లో వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న చెడు పీడ మొత్తం తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే పూజ గదిలో ఉన్న దేవుడి విగ్రహాలు కూడా పాతవి ఉండకూడదు. పాతబడిన దేవుడి పటాలను తీసి ఏదైనా గుడి దగ్గర కానీ ప్రవహించే నదిలో కానీ వేయండి. సంక్రాంతి పండుగ అంటేనే హరిదాసులు తిరుగుతూ ఉంటారు. హరిదాసులను విష్ణు రూపంగా భావిస్తాము. హరిదాసుల తలపైన ఉండే పాత్రకు చాలా దైవశక్తి ఉంటుంది. దీన్ని అక్షయ పాత్ర అని అంటారు. కాబట్టి ఈ పండుగ రోజుల్లో హరిదాసులు మీ ఇంటికి వస్తే తప్పకుండా అక్షయ పాత్రలో బియ్యం పొయ్యండి. మీ ఇంటికి వచ్చిన హరిదాసులు ఖాళీ చేతులతో వెళ్తే మీ ఇంటికి అనాథాలు జరుగుతాయి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న దేవతలందరూ బయటికి వెళ్ళిపోతారు. భోగి పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. భోగి రోజున తలస్నానం చేయకపోతే మాత్రం చాలా దురదృష్టం పట్టుకుంటుంది. లేనిపోని సమస్యలన్నీ ఏర్పడతాయి. భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం నువ్వులు వేసుకొని తలస్నానం చేయండి. దీనివల్ల మీ ఆయుష్ పెరుగుతుంది. ఆయురారోగ్యాలతో జీవిస్తారు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే భోగి పండుగ రోజున మీ చిన్నారుల తలపైన భోగి పండ్లను పోయండి. రేగి పండ్లను పిల్లల తలపైన పోస్తే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం. కాబట్టి 12 సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లల తలపైన భోగి పండ్లను పోయవచ్చు. ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ నువ్వులు, బెల్లం తినాలి. అలాగే నువ్వులను దానం చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి డబ్బు కష్టాలు లేకుండా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. భోగి పండుగ రోజున ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టాలి. భోగి పండుగ రోజున ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగుపెడుతుంది. ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ మకర సంక్రాంతి రోజున సూర్యుడు రాకముందే స్నానం చేయాలి. సంక్రాంతి రోజున సున్ని బిండితో స్నానం చేస్తే చాలా మంచిది.
జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. సంక్రాంతి రోజున స్నానం చేసిన తరువాతే ఏదైనా ఆహారాన్ని తినాలి. స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు. ఇది మీ ఇంటికి దరిద్రాన్ని కలిగిస్తుంది. ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో ఇంటి గుమ్మానికి పసుపు రాసి తప్పనిసరిగా మామిడాకులను కట్టుకోవాలి. సంక్రాంతి పండుగ రోజున శివుడిని పూజించాలి. సంక్రాంతి పండుగ రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకున్న వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. శివాలయానికి వెళ్ళలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. సంక్రాంతి పండుగ రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ఈ సంక్రాంతి పండుగ రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఇక సంక్రాంతి తరువాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పూర్వీకులు భూమిపైకి వస్తారని నమ్మకం. కాబట్టి ఈ కనుమ పండుగ రోజున మీ పూర్వీకులను తలుచుకొని వారికి ఇష్టమైన వంటకాలను తయారు చేసి మీ పెద్దలకు సమర్పించి నమస్కారం చేసుకోండి. చనిపోయిన మీ పూర్వీకులు చాలా సంతోషిస్తారు. కనుమ పండుగ రోజు ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గును వేయాలి. అలాగే ఈ కనుమ పండుగ రోజున మినప గారెలను ఖచ్చితంగా తినాలి. అలాగే కనుమ పండుగ రోజున పొరపాటున కూడా ప్రయాణాలు చేయకూడదు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోయి అంతులేని అదృష్టం కలిసొస్తుంది. తులసి మొక్క ఉన్న ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు ఏర్పడవు. కాబట్టి ఈ కొత్త సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవించాలంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఒక తులసి మొక్కను ఇంటికి తెచ్చుకోండి. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. ప్రతి శుక్రవారం రోజు తులసమ్మను పూజిస్తే వారికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. అదే విధంగా మీ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం సంక్రాంతి పండుగ రోజున పూర్వీకులకు తర్పణం సమర్పిస్తే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటే ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.